ఇయాల రేపు ప్రభుత్వ యూనివర్సిటీలు ఎట్లున్నాయోల్లా అనంటే ఇయాల రేపు ప్రభుత్వ యూనివర్సిటీలు ఎట్లున్నాయోల్లా అనంటే చదువు ఫ్రీ కంటే కష్టాల ఫ్రీ అని బోర్డు పెడితే మంచిగుండునేమో అనేటట్టే ఉన్నాయోల్లా. చదువుకునేటందుకు యూనివర్సిటీలలో చేరితే నెలకో సమస్య మీద పోరాడే పరిస్థితి తయారైంది. యూనివర్సిటీలలో నాలెడ్జ్ డెవలప్ కావాలి కానీ సమస్యలు డెవలప్ అవుతున్నాయి అని అనిపిస్తున్నదోల్లా. ఇగో ఈ ముచ్చట చూస్తుంటే గుడసొంటి యూనివర్సిటీలలో జ్ఞానగంగ వారాలే గాని కొన్ని యూనివర్సిటీలలో అసలు గంగే గానొస్తలేదుల్లా. అంటే నీళ్ల తిప్పల షాన్ ఉంటుందన్నట్టు వయ్యిలు పట్టి చదువుకోవాల్సిన ఆడవిల్లలు బకెట్లు పట్టుకొని తిరుగుడైతాంది. చదువుల సారం మీద రీసెర్చ్ చేయాల్సిన విద్యార్థులు వాటర్ సెర్చ్ ల పిహెచ్డి చేయాల్సిన పరిస్థితి మోపైతాంది. అందుకే నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నా చేసిండ్రు. ఇయ్యల్లా రోడ్డెక్కి ఆర్టీసీ బస్సును ఆపి నిరసనకు దిగిండ్రు. వారం దినాలైతుందటుల్లా నీళ్లు సక్కగా రాక. గర్ల్స్ హాస్టల్ ఈరోజు రోడ్ ఎక్కడానికి గల కారణం గత వారం రోజుల నుండి అసలు వాటర్ ఫెసిలిటీస్ అనేది అసలు ఏం లేదు. ఆ వాటర్ కూడా కింది ఫ్లోర్లో వస్తున్నాయి. కింది నుండి పైనకి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతుంది. కొందరు పీరియడ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం. గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఏ ఒక్క ఫెసిలిటీ మాకు కరెక్ట్గా లేదు. వాటరు, కరెంటు ఈ రెండు లేకపోవడంతో మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాము, ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసినాక కూడా సార్ ఏమన్నారు, మేము సాల్వ్ చేసామని చెప్పిండ్రు. కానీ 1 వీక్ వరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పి ఇన్నరు కదా చెల్లెళ్ళు చెప్పింది. ఒక కింద ఫ్లోర్ లోనే నీళ్ళు వస్తున్నాయట. పై ఫ్లోర్ కు బకెట్లలో మోసుకొని పోతుంటే కింద పడుతున్నారట పాపం. ఇక ఇట్లా నిరసన చేసేటాళ్లకు వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు సార్ వచ్చి నచ్చ చెప్పి తిప్పల తీరుస్తామని చెప్పిండు గాని వారం దినాల టైం కోరిండట సారు. అందుకు ఆడవిల్లలు కూడా సరే అన్నారు. కానీ వారం రోజులల్లా నీళ్ల తిప్పల లేకుండా చేయకపోతే మాత్రం మల్లో పారి ధర్రా గట్టిగా ఎత్తామన్నట్టు చెప్తున్నారు. ఇక ఒక తెలంగాణ యూనివర్సిటీలనే కాదుల్లో నిన్న నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీల సుతం ఇదే కథ అయింది. ఆడవిల్లల హాస్టల్లో తాగేతందుకు తానాలకు నీళ్ల కొరతుండుట్లా మొన్న రాత్రి పూట ధర్నా చేసిండ్రు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే లొల్లి గట్టిగా ఎత్తమని కోపానికి సుతం వచ్చిండ్రు. ఏమైనా లీడర్ల మాటలల్లో మాత్రమే యూనివర్సిటీలో బంగారు భవిష్యత్తు గానొస్తదుల్లా. గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇగో ఇట్లా బకెట్ భవిష్యత్తే కనబడుతున్నది. మరిగా ముఖ్యమంత్రి కం చదువుల శాఖ మంత్రి రేవంత్ సారు ఓ పారి యూనివర్సిటీల మొకాన నజరయ్యిండ్రు సారు జేరా.